ముఖ్యంగా ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం భారతదేశం ముందున్న సవాళ్ళు ఏంటి, రెండు ఒక భారతీయుడు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి మీ మాటల్లో? చాలా మంచి ప్రశ్న. మన దేశం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో భారతదేశముని దెబ్బ కొట్టగలిగే శక్తి ఏ దేశానికి లేదు, భారతీయుడికి మాత్రమే ఉంది. భారతీయుడు మాత్రమే భారతదేశాన్ని సర్వనాశనం చేయగలడు, బయటవాడు ఎవడు నాశనం చేయలేడు. కాబట్టి సగటు భారతీయుల్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి పహల్గాం ఆ సంఘటన తరువాత వచ్చినటువంటి దేశభక్తిని పాలపొంగులాగా కానివ్వకుండా దీనికి ఒక శాశ్వతత్వం ఇవ్వటం. ఈ దేశంలో యువకుడు ఉన్నాడు, డ్రోన్స్ తయారు చేస్తున్నాడు. నేను తయారు చేసే చిన్న డ్రోన్లో పేలోడ్ పెట్టి ఒక ప్లేస్లో పేల్చగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలనా? ఇటు పొలంలో ఎరువులు చల్లగలగాలి, అవసరమైతే అదే డ్రోన్లో బాంబు నేను ఫిట్ చేసి పాకిస్తాన్ మీద పంపగలనా? ఈ రకమైనటువంటి ఒక సాధారణ విద్యార్థి కానీ, ఒక సాధారణ ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ, లేకపోతే రకరకాల పనులు చేసేటువంటి మనలాంటి వాళ్ళం కానీ, మనందరం కూడాను కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచనతో ఉండి అవసరమైనటువంటి త్యాగాలకు సిద్ధపడేటటువంటి మానసికత మనం డెవలప్ చేసుకోవాలి. మన పిల్లలకు సైన్యంలో చేరటాన్ని ప్రోత్సహించాలి. సైన్యంలో చేర్చలేకపోయినా సైనికుడిలా పనిచేసి పౌరుడిగా, ఒక సమర్థవంతమైన పౌరుడిగా ఎలా ఉండాలన్నది మనము నేర్పగలగాలి. సో నా దృష్టిలో భారతదేశం ముందు ఆర్థికపరమైనటువంటివి, అంతర్జాతీయపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవండి. అన్నిటిని ఇండియా అధిగమించగలదు. భారతీయులు సిద్ధమైతే ఇవన్నీ సాధ్యమవుతాయి. సగటు భారత పౌరుడు సిద్ధం కాకపోతే, భారత పౌరుడు నేను అమెరికాలో పెట్రోల్ బంక్లో $10 కోసం ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతాను, కానీ ఇండియాలో ఉండే నేను సైంటిస్ట్గాను ఇస్రోకి సహాయం చేయడానికి నేను సిద్ధంగా లేను అని అనుకుంటే ఏం చేస్తాం? సో ఈ దేశపు పౌరుడు, నేను అమెరికాలో ఉన్నాను, సరే ఉద్యోగం చేస్తున్నాను, హౌ టు హెల్ప్ ఇండియా వైల్ బీయింగ్ ఇన్ అమెరికా, ఈ రకంగా ఆలోచిస్తున్నామా? సో ఇండియన్స్ని ఇండియా యొక్క భవిష్యత్తు కోసం సమాయత్తం చేయటమే భారతదేశం ముందున్నటువంటి అతిపెద్ద సవాలు నా దృష్టిలో. మిగతావన్నీ చాలా చిన్నవండి. మిగతావన్నీ ఎలాంటివంటే చాలా చిన్నవి. కంచంలో అన్నము భారతీయుడు, ఈ పక్కనుండే పచ్చళ్ళు గిచ్చళ్ళు అంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆర్థిక డెవలప్మెంట్, గోల్డ్ రిజర్వ్స్, లేకపోతే ఎకనామిక్ పొజిషన్, అంతర్జాతీయ, ఇవన్నీ కూర, పచ్చడి, చారు, మజ్జిగ లాంటివి. మధ్యలోది లేకపోతే చుట్టూ ఉన్నవి ఎందుకు ఉపయోగపడవు? కాబట్టి ఇది ముఖ్యమైనది. భారతీయ ప్రజానీకము కంట్రీ ఫస్ట్ అని ఆలోచించే దిశగా మనం ముందుకు సాగాలి. ఏం చేసినా కూడా దేశం ముందు. నేను చేసే ఈ పని వల్ల నా దేశానికి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? ఎవరో ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం అవుతుందా, ఐ లవ్ యూ అంటుంది అనగానే వీడు బట్టలతో పాటు బుర్ర కూడా విప్పేసేసి రహస్యాలన్నీ ఇచ్చేస్తున్నాడు. వాడు హనీ ట్రాప్లో ఎంతెంతమంది పడిపోతున్నారు. బాగా చదువుకున్నటువంటి వాడెవడో ఎక్కడో కూర్చుని నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు అనగానే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఆ డిజిటల్ అరెస్ట్ చేసిన వాడికి చెల్లించేసేసుకుని తర్వాత అయ్యో నేను మోసపోయానని ఏడుస్తున్నాడు. కాబట్టి సర్వసాధారణ దేశ ప్రజలలో దేశభక్తి, అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్. యుద్ధం వస్తే నేనేం చేయాలి? యుద్ధం వస్తే చాలా సింపుల్ అండి. నా ఇంట్లో లైట్లు ఆర్పుకుని నేను చీకట్లో ఉండాలి, దానికి నేను సిద్ధమా? ఎందుకంటే నీ లైట్ వెలుగుతుంటే పైన ఉన్న వాడికి తెలుస్తుంది ఇక్కడ ఒక ఇల్లు ఉందని, లేకపోతే ఇక్కడ ఏదో ఉందని. దాన్ని బట్టి వాడి యొక్క కెమెరాలు యాక్టివ్ అవుతాయి. మొత్తం ఇక్కడ పలానా చోట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దీన్ని ధ్వంసం చేయాలి, లేకపోతే హకీంపేట ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటాడు. నా ఇంటికి, నా అద్దాలకి నల్లటి పెయింట్ పూసుకుని రాత్రిళ్ళు చీకటి ఇది చేసుకుని ఇంట్లో చిన్న గుడ్డి దీపంతో రాత్రి గడపాలి, ఏసీ లేకుండా, దానికి నేను సిద్ధమా? సో సర్వసాధారణ ప్రజానీకం యొక్క సిద్ధత అనేది చాలా ముఖ్యమైందండి. వాళ్ళు దేశం కోసం నేను త్యాగానికి సిద్ధమా కాదా? అవసరమైతే నా పిల్లవాడికి నేను పాలు పట్టడానికి ఏదైతే ఓవల్టీనో బ్రూవో ఏదైతే ఉందో అది ఆపుతాను, ఆ డబ్బుని నేను ఆర్మీకి అవసరమైతే డొనేట్ చేస్తానన్నటువంటి మానసికత మనకు వస్తుందా? అప్పుడు ఈ దేశాన్ని ఎవడు కొట్టలేడండి. అది మనము ఎట్లా సాధిస్తాము? వ్యక్తిలో దేశభక్తి నిండడము, కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచన వాళ్ళు తీసుకుని రాగలిగితే. మీకు రెండవ ప్రపంచ యుద్ధంలోని ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ఆవిడకి వీధులు ఉడిచే బాధ్యత ఇచ్చారు. సైనిక స్థావరం దగ్గర ఆమె వీధులు ఉడుస్తుంది. వీధులు ఉడుస్తూ చిన్న చిన్న కాగితం ముక్కలు కనపడితే ఆ కాగితం ముక్కల్ని జాగ్రత్తగా చదివి చూసి వాటిని జాగ్రత్తగా చింపుతోందిట.
ఒక మిలిటరీ అధికారి వచ్చి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగట. ఏమోనండి ఇది మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా కదా, ఎవడు ఏ కాగితంలో ఏం రాసుకున్నాడో, ఎక్కడ ఏ పేరు ఏ అడ్రస్ రాసుకున్నాడో ఆ కాగితం గాల్లో వచ్చి అలా వచ్చి రోడ్డు మీద పడింది, అందుకని ఇది ఒకవేళ దేశ యొక్క రహస్యం గనక అటు ఇటు అయ్యేటువంటి పరిస్థితి ఉందేమోనని చింపేసేసి చదివేవాడికి ఎవరికి కూడా అర్థం కాకుండా ఉండేలాగా నేను చేస్తున్నాను అని. ఊడ్చే వ్యక్తికి, వీధులు ఊడ్చే వ్యక్తిలో ఆ స్థాయి దేశభక్తి అవగాహన ఉందనుకోండి, ఆ దేశాన్ని ఎవడు కొట్టలేడండి. అంటే ఉదాహరణ వచ్చింది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అమెరికాలో బెలూన్స్ ద్వారా రకరకాల అసత్య ప్రచారాల్ని ప్రచారం చేసింది. 5 ఏళ్ల పాటు బెలూన్స్ పంపుతూనే ఉంది సమాచారంతో. దానిలో సమాచారము, న్యూస్ పేపర్సు, రకరకాల అమెరికా వ్యతిరేక వార్తలు. అమెరికన్ ప్రజలు 5 ఏళ్ల పాటు స్పందించలేదండి. 5 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుంటాను, అమెరికా యుద్ధం చేసింది తక్కువ సమయం, స్పందించలేదు. తర్వాత యుద్ధం అయిన తర్వాత చర్చించినప్పుడు జపాన్ వాడు అన్నాడు అనమాట, మేము అమెరికన్ ప్రజల మీద ఇంత ఇన్ఫర్మేషన్ బొంబార్డ్ చేసినా కూడాను అమెరికన్ ప్రజలు మా బెలూన్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని చూసి ఒక్కడు కూడాను చలించలేదు, దాంతో మా ప్లాన్స్ అన్ని విఫలమైనాయి అన్నారు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకం పుకార్లను నమ్మకుండా ఉండడము, చేసే పనుల్లో దేశం గురించి ఆలోచించడము, ఇది చెయ్యగలగడము, ఇది చేసేలా చేయటము, సర్వసాధారణ ప్రజానీకము ఈ రకంగా మన చుట్టుపక్కల ఎవడన్నా పాకిస్తానీ అనుకూలంగా ఉన్నవాడు కనీసం వాడి డీటెయిల్స్ కనుక్కుని అందించాల్సిన వాళ్ళకి అందించటం, మన చుట్టుపక్కల ఎవడైనా కూడా కొంత చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, ఎవడో వాడి డీటెయిల్స్ కనుక్కోవడము, మనం వెళ్తున్న ఏరియాలో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. ఇది మనము నేర్చుకోగలిగితే మనము ఐ థింక్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ద బెస్ట్ సిటిజన్స్ ఇన్ ద వరల్డ్. మనల్ని ప్రపంచంలో ఏ దేశం మీద కూడా 1500 సంవత్సరాలు ఏకధాటిగా దాడి జరగలేదండి. 15 శకులు, కుషాణులు, హూణులు, స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, గ్రీకులు, ఆ తర్వాత వచ్చి మొఘలులు, పఠాన్లు, తుర్కులు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు, డచ్, లేకపోతే ఇంకొకడు ఫ్రెంచ్, ఇంతమంది దాడి చేసినా కూడా మన స్వత్వాన్ని మనం కోల్పోకుండా 10,000 సంవత్సరాల క్రితం ఏ వేదమంత్రం అయితే మన పూర్వీకులు చదివారో అదే వేదమంత్రాన్ని ఈరోజు మీ ఇంట్లో నా ఇంట్లో మనము చదవగలుగుతున్నామంటే ఇది ఇటువంటి జాతి లేదండి ప్రపంచంలో. మీకు ఈ రకంగా పోరాడిన జాతి లేదు అసలు. కాబట్టి ఇంత గొప్ప జాతి, ఆ జాతిని మేల్కొల్పే పనిని మనం చేయాలి. ప్రతి పౌరుడు తన బాధ్యతని గుర్తించాలి. అప్పుడు మనం విజయం సాధిస్తాము. సైనికులు యుద్ధం సైనికులు చేస్తారు. మన స్థాయిలో ఏదైతే యుద్ధం ఉందో అది మనము చేయవలసినటువంటి అవసరం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చాలా అద్భుతమైన మాట చెప్పారు. అండ్ ఇక్కడ ఒక్క మాట సార్, అంటే నాకు తెలిసి ఈ ప్రశ్నకి చాలా పెద్ద సమాధానం ఉంటుంది, కానీ మీరు చిన్నగా చెప్పినా పర్లేదు. ఇప్పుడు మేలు కొల్పే పరిస్థితి అది మనం చేయాలి అన్నారు. ఆ మేలు కొల్పాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అవునండి, మన దేశంలో దేవుణ్ణే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దేవుణ్ణే మేల్కొల్పుతున్నాం మనం. ప్రపంచంలో ఎక్కడన్నా దేవుణ్ణి మేల్కొల్పే జాతి ఉందా? మన దగ్గర దేవుణ్ణే మేల్కొల్పుతున్నప్పుడు మనం పడుకోను పెడతాము దేవుణ్ణి. జో అచ్యుతానంద జోజో ముకుంద అని పడుకోను పెడతాము. కౌసల్య పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టం దైవమాహ్నికం అని చెప్పి నీ పనులని మనం లేపుతున్నప్పుడు ఈ దేశ ప్రజలను కూడా లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మన ఆ రకంగా పనిచేసేటటువంటి ఒక అవేర్ వర్గం ఉండాలి. వీళ్ళు ఆ పనిని కొనసాగించాలి. వైతాళికులుగా పనిచేసేటటువంటి ఒక వర్గము, ఇదం నమమా, ఇది నాది కాదు, ఇదం రాష్ట్రాయ స్వాహ, ఇది జాతి యొక్క ఆస్తి, నా యొక్క ఊపిరి, నా సర్వస్వము జాతిది, దేశానిది అని అనుకుని పనిచేసే వర్గము. దానికి మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, వాడు ఉంటే మిగతా అంతా ఉంటారు. రాముణ్ణి తయారు చేసింది విశ్వామిత్రుడండి. విశ్వామిత్రుడి పనిచేసేవాడు కావాలి. రాముడు హాయిగా అయోధ్యలో తండ్రి దగ్గర ఉండి ఠుమక చలత రామచంద్ర బాజత పేంజని అని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అద్దంలో నాకు సూర్యుడిని చూపించమని. లేదు దశరథ నీ పిల్లోని నాకు ఇవ్వు అని తీసుకెళ్ళిన తర్వాత అడవిలో చూపిస్తాడు. పెద్ద పెద్ద గుట్టల్ని చూపిస్తాడు, ఎముకల గుట్టలు, పుర్రెలు, ఎముకలు. గుట్ట చూపిస్తే విశ్వామిత్ర ఏమిటిది అని అడుగుతాడు. గురువుగారు ఏమిటిది అంటాడు. అంటే ఇవంతా కూడాను ధర్మం కోసం పోరాడినటువంటి ఋషులు మునులు, వీళ్ళ మీద రాక్షసులు అత్యాచారం చేసి చంపితే ఆ చనిపోయినటువంటి మహాత్ముల యొక్క గుట్టలు, కంకాళాల గుట్టలు ఇవి అంటాడు.
ఆ క్షణంలో ఆ బాలరాముడు ప్రతిజ్ఞ చేస్తాడండి. ఏమని ప్రతిజ్ఞ చేస్తాడంటే తులసీదాస రామాయణంలో చెప్తారు, నిశచర హీన కరవు మహి భుజ ఉఠాయ ప్రణకీని. భుజములు ఎత్తి రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానని. సో రాముడిలో నేను ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానన్న ప్రేరణ ఇవ్వగలిగిన విశ్వామిత్రుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాముడు ఆటోమేటిక్గా తయారవుతాడు. కాబట్టి ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక శక్తి, దాని సంఘటననండి, సంస్థానండి, పేరు పెట్టండి, పేరు పెట్టకపోండి, ఈ రకంగా విశ్వామిత్రులు, విశ్వామిత్రుడికి ఏమొచ్చింది? రాముడు రాక్షసులను చంపితే రాముడికి పేరు వచ్చింది, పెళ్ళి రాముడికి అయింది, విశ్వామిత్రుడికి ఏమైంది? విశ్వామిత్రుడు రామాయణంలో కేవలం రాముల వారికి ఆ ఎముకల గుట్టలు చూపించి, అదిగో హోమాల్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు, కాపాడమని చెప్పి అంటాడు. అదిగో తాటకి, దాన్ని వధించు, తాటకిని వధించు, అది స్త్రీ అని చూడక దాన్ని వధించు అంటాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడ పోయాడు? ట్రిగ్గర్ నొక్కిన తర్వాత, స్విచ్ వెలిగించిన తర్వాత విశ్వామిత్రుడు పాత్ర లేదు రామాయణంలో. ఈ దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉన్నది. విశ్వామిత్రుల్ని తయారు చేసేటటువంటి వ్యవస్థని మనం బలోపేతం చేస్తే రాములు ఆటోమేటిక్గా పుట్టుకొస్తారండి. అది నా అభిప్రాయం. కాబట్టి మనము ఈ రాముడు రావాలని కోరుకోవడం కాదు, రాముళ్లను తీసుకొచ్చేటటువంటి విశ్వామిత్రులను తయారు చేయాలి. విశ్వామిత్రుడు వస్తే రాముడు ఆటోమేటిక్గా వస్తాడు. కాబట్టి అది మొన్న మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ కూడా ఇదే తులసీదాస్ యొక్క రామచరిత్ మానస్ నుంచి కోట్ చేశాడు ఆయన. వినయన మానత జలధి జబ్ గయే తీన దిన బీత బోలే రామ సకోప తబ భయబిన హోయన ప్రీత్ అంటాడు. సముద్రుడిని దారి ఇవ్వయ్యా, మేము వెళ్తాము, లంక మీదకి వెళ్తాము అంటే 3 రోజులు చేతులు జోడించి అడిగితే వాడు ఇవ్వలేదు సముద్రుడు. పైగా ఇంకా ఎక్కువ అలలు చేస్తే అప్పుడు రాముడి కోపం వచ్చిందట. వినయన మానత జలధి జబ్, ఈ నది సముద్రము వినయంతో చెప్తే వినదు, గయే తీన దిన బీత్ 3 రోజులు ఉట్టిగా వేస్ట్ అయిపోయినాయి అని రాముడు అప్పుడు బోలే రామ సకోపతబ, అప్పుడు కోపంతో అన్నట్ట, భయబిన హోయన ప్రీతయే, వీడికి భయమేం చూపిస్తే కానీ వీడు దారికి రాడని బాణం తీశాట. సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దారి ఇచ్చాడు, నువ్వు ఏ రాయి వేస్తే నీ పేరు రాసిన ఏ రాయి ఉంటే ఆ రాయి పైకి తేలుతుందయ్యా అని చెప్పాడు. కాబట్టి మన ఎయిర్ వైస్ మార్షల్ కోట్ చేసినటువంటిది ఏమంటే తులసీదాస్ రామాయణం నుంచి. కాబట్టి ఇది ఈ దేశంలో అటువంటి ఫోర్స్ని తయారు చేయాలి. దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి, విశ్వ హిందూ పరిషత్ అనండి, ఆర్ఎస్ఎస్ అనండి, ఇంకోటనండి, ఆ శక్తిని తయారు చేయాల్సినటువంటి, బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రజలందరికీ కూడాను ఈ దేశభక్తిని నింపేటటువంటి ప్రయత్నం జరగాలి. బాల్యం నుంచి దేశం గురించి ఆలోచించేటటువంటి తత్వాన్ని పెంచాలి. దేశం గురించి ఆలోచించినటువంటి పిల్లలు ఇలా వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతారు. లేకపోతే అమెరికానే కాదు, ఏ దేశానికన్నా వెళ్తాడు. పాకిస్తాన్కి రహస్యాల్ని అమ్ముతున్నవాడు కూడా మనవాడేనండి. వినయ్ సింగ్లు, వీర్ సింగ్లే అమ్ముతున్నారు. కాబట్టి దేశభక్తిని పెంచాలి.